ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 27 ఫిబ్రవరి 2013 సంవత్సరం. నేడు బుధవారం. మాఘమాసము బహుళపక్షము నేడు విధియ రాత్రి 12:25 వరకు ఉన్నది. అలాగే నేటి నక్షత్రము ఉత్తరా నక్షత్రము రాత్రి 1:38 వరకు ఉన్నది. ధృతి అనే యోగము నేటి ఉదయం 10:16 వరకు. అలాగే తైతుల అనే కరణము నేటి మధ్యాహ్నం 12:53 వరకు ఉన్నది. దాని తర్వాత గరజి అనే కరణము నేటి రాత్రి 12:25 వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 6:31 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 8:06 వరకు ఉన్న కాలాన్ని అమృత ఘడియల పుణ్యకాలంగా చెప్పబడింది. ఇక దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 12:05 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 12:52 వరకు ఉన్న కాలాన్ని దుర్ముహూర్త కాలంగా ఉన్నది. ఇక వర్జ్యము నేటి ఉదయం 9:02 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 10:37 వరకు ఉన్న కాలాన్ని వర్జ్యకాలంగా మనకి చెప్పబడింది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఇక మాఘమాసంలో సూర్యుడి యొక్క ప్రాశస్త్యాన్ని గురించి, సూర్యుడి యొక్క ప్రశంస గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటున్నాం. ఆ పరంపరలో సూర్యుడి గురించిన మరికొన్ని విశేషాలు నేడు తెలుసుకుందాం. ఆకాశ మండలంలో మనకు కనబడే ఒక ప్రధానమైన వస్తువు సూర్యుడిగా మనం చెప్పుకుంటున్నాం. మన కంటికి కనిపిస్తుంది కాబట్టి సూర్యుడు మనకు చాలా దగ్గరగా ఉన్నాడు, చంద్రుడు చాలా దగ్గరగా ఉన్నాడు అనుకుంటున్నాం మనం. అందుకే ఎవరో పిల్లవాడిని అడిగితే మనకి చైనా దూరమా చందమామ దూరమా అంటే చైనా కనబడదు కాబట్టి దూరము, చందమామ కనిపిస్తున్నాడు కాబట్టి దగ్గర అని చెప్పారని చెప్పి మన చిన్నపిల్లలు చాలామంది చెప్తూ ఉంటారు తమాషాకి. ఎంత దగ్గరయ్యా అని మనం విశేషంగా చూసుకుంటున్నప్పుడు అది కొన్ని కాంతి సంవత్సరాలు అన్నాం. ఏంటా కాంతి సంవత్సరం, ఎంత దూరం ఉంటుంది కాంతి సంవత్సరం అంటే కనుక ఒక కాంతి సంవత్సరం లెక్క వేసుకుంటే కనుక, లేదా కాంతి ఎంత వేగంతో ప్రయాణిస్తుంది, మనం ఒక 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఒక ఏరోప్లేన్ కానీ ఒక రాకెట్ కానీ ప్రయాణించే సమయాన్ని, స్పీడ్ని, వేగాన్ని మనం లెక్క వేస్తాం. అలాగే కాంతిని కూడా మనం వేగవంతంగా అది ఎంత వేగంతో ప్రసారం చెందుతుంది, ప్రసరిస్తుంది, సూర్యకాంతి ఎంత వేగంతో వస్తుందని లెక్క వేసినప్పుడు ఒక సెకండ్కి అది 1,86,282 మైళ్ళు ఆ వేగంతో వస్తుంది. 1,86,282 మైళ్ళ వేగంతో కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. మైళ్ళు అనేవి ఇప్పుడు మనకి అంతరించిపోయినాయి కాబట్టి దాన్ని కిలోమీటర్లోకి మార్చుకున్నప్పుడు సుమారుగా 3 లక్షల కిలోమీటర్ల వేగంతో, అంటే ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి ప్రసరణ చేస్తుంది. అలా ఈ కాంతి సంవత్సరాన్ని లెక్క వేసినప్పుడు మనకి 5,87,458 కోట్ల మైళ్ళ దూరంలో మనకి ఒక కాంతి సంవత్సరం ఉంటుంది అని చెప్పారు. ఆకాశ మండలం అంతా నక్షత్రాలు కనిపిస్తాయి, చిన్న చిన్న చుక్కలు కనిపిస్తున్నాయి మనకి. ఏంటా చుక్కలు? మన స్టార్ అనగానే ఇట్లా 2 ట్రయాంగిల్స్ కిందకి పైకి వేస్తాం, ఇది స్టార్ అంటున్నాం. అంటే మనకు కనిపించే నక్షత్రం అలాగే ఉందా స్టార్ లాగా, లేక దానికి రూపాలు వేరే ఉన్నాయా? సూర్యుడు కూడా ఒక కాంతివంతమైన నక్షత్రం అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్పారు. ఇట్లాంటి సూర్యమండలాలు చాలా ఉన్నాయని చెప్పి మనకు వేదం చెప్తోంది. కాదండి, సూర్యమండలం ఒకటే కనిపిస్తుంది కాబట్టి ఇదొకటే అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పారు. దాని తర్వాత శాస్త్రవేత్తలు ఏమన్నారు, ఇది కాదండి సూర్యమండలం, ఇంకో 10 మండలాలను మేము కనుక్కున్నామండి అని చెప్పి చెప్తున్నారు. ఇట్లాంటి సౌర కుటుంబాలు చాలా ఉన్నాయని చెప్పి మనకి వేదం చెప్తోంది. కాదు, ఒకటే ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చంద్రుడు ఒకటే అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. కానీ మనం ఏం చెప్తున్నాం అయ్యా? వేదశాస్త్రం ఏం చెప్తోంది? 63 చంద్రుళ్ళు మనకి ఉన్నారు అని చెప్పి చెప్తున్నాం. కాబట్టి ఈ సౌర కుటుంబం అనేది 9 ప్రధాన గ్రహాలతో కలిసి ఉందని చెప్పి, అలాగే కొన్ని వేల ఉపగ్రహాలు కలిసి ఉన్నాయని చెప్పి, కొన్ని 100 కోట్ల నక్షత్రాలు ఉన్నాయని చెప్పి మనకి వేదశాస్త్రం చెప్తోంది. అయితే దగ్గరగా ఏదైతే ఉన్నదో, మనకి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏదైతే ఉన్నదో, మన కంటికి ఏదైతే కనిపిస్తుందో దాన్నే మనం గ్రహిస్తున్నాము, దాన్నే మనం చంద్రుడు అంటున్నాం, దాన్నే మనం కుజుడు అంటున్నాం, దాన్నే మనం ప్లూటో అంటున్నాం. కాబట్టి అలా దగ్గరగా, ఎంత దగ్గరగా ఉందండి, మనకి దగ్గరగా ఉంది. హైదరాబాద్కి దగ్గరగా పరిసర ప్రాంతం అంటే మనకి విజయవాడ కానీ, లేకపోతే గుంటూరు కానీ, లేకపోతే వరంగల్ కానీ, లేకపోతే నిజామాబాద్ కానీ. అమెరికా అనేప్పటికీ కొంచెం దూరంగా ఉందండి.
అబ్బా చాలా దూరం అండి వెళ్ళాలంటే అంటున్నాం మనం. అదే ఒక పక్కన వరంగల్కి వెళ్ళాలంటే అబ్బాయి దగ్గరే అండి అంటున్నాం. కాబట్టి ఇలా దగ్గరగా ఉన్న ప్రదేశం ఏది, ఇలా దగ్గరగా ఉన్న గ్రహం ఏది అని గ్రహించినప్పుడు మనం మనకి చంద్రుడు చాలా దగ్గరగా ఉన్న ఒక కాంతివంతమైన నక్షత్రము. ఎంత దగ్గరగా ఉందయ్యా అని అంటే కనుక ఆయన 2.38 కోట్ల మైళ్ళ దూరంలో మాత్రమే ఉన్నాడు, ఎక్కువ దూరంలో లేడు ఆయన. 2.38 మైళ్ళ దూరంలో మాత్రమే చంద్రుడు ఉండటం జరిగింది. ఇక చంద్రుడు ఇంత దూరంలో ఉంటే సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడండి అంటే కనుక సూర్యుడు సుమారుగా మనకు కనిపించినప్పుడు 9,30,00,000 మైళ్ళ దూరంలో మాత్రం సూర్యుడు ఉండటం జరిగింది. అందుకే సూర్యుడి యొక్క కాంతి పరావర్తనం చెంది చంద్రుడి మీద పట్టము, అక్కడి నుంచి చంద్రుడి మీద పడ్డ కాంతి పరావర్తనం చెంది గ్రహాల మీద పట్టము. కాబట్టి గ్రహించేవి కాబట్టి ఇవి గ్రహాలు అవటము, అది స్వయం ప్రకాశితాలు కాబట్టి నక్షత్రాలు ఆ యొక్క గోళాలు నక్షత్రాలుగా భాసిల్లటము, వాటి నుంచి వచ్చిన కాంతి చంద్రుడి మీద ప్రసరించి అక్కడి నుంచి పరావర్తనం చెంది ఈ గ్రహాల మీద పడుతున్నాయి కాబట్టి గ్రహించేవి కాబట్టి ఇవి గ్రహాలు అవటము ఇచ్చేదవన్నీ మనకు చెప్పారు. కాబట్టి చంద్రుడు చాలా దగ్గరగా ఉన్న గ్రహము, కేవలం 2,38,00,000 మైళ్ళ దూరంలోనే ఉన్నాడు. అలాగే దానికంటే ఇంకొంచెం దగ్గరగా ఉన్నది శుక్రుడు 2,50,00,000 మైళ్ళ దూరంలో, కుజుడు 5 కోట్ల మైళ్ళ దూరంలో, అలాగే ఈ యొక్క సూర్యుడు 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉండటం జరిగింది. ఇక ప్రాక్సిమీ సెంటర్ అనేది ఏదైతే మాట్లాడుతున్నామో మనం 25 లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉంది. మనం ఏదైతే గెలాక్సీ అని ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని. ఇక ప్లూటో గ్రహం ఏదైతే ఉన్నదో సుమారుగా 357 కోట్ల మైళ్ళ దూరంలో ప్లూటో గ్రహం ఉంటుంది. అందుకే 9 గ్రహాలనే మనం తీసుకున్నాం. మనకి కంటికి కనబడట్లేదు, దాని యొక్క ఛాయ మన మీద పడట్లేదు, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడట్లేదు. కాబట్టి ప్లూటో గ్రహాన్ని మనం ఒక గ్రహంగా మనం గ్రహించట్లేదు. కాబట్టి ఆ ప్లూటో గ్రహానికి సంబంధించినంత వరకు వచ్చే సూచనలు కానీ, ఆ ప్లూటో గ్రహానికి సంబంధించినంత వరకు ఉన్న కారకత్వాలు కానీ మనం జ్యోతిషశాస్త్రంలో గ్రహించట్లేదు. కాబట్టి సౌరమండలం అంటే కనుక, సౌర కుటుంబం అంటే కనుక 9 ప్రధాన గ్రహాలుగా తీసుకుంటున్నాము, కొన్ని ఉపగ్రహాలను కూడా మనం తీసుకుంటున్నాము. అటువంటి సూర్యమండలం ఏదైతే ఉందో ఆ సూర్యమండలాలు కొన్ని వందల సూర్యమండలాలు ఉన్నాయని చెప్పి మనకు వేదశాస్త్రం చెప్తోంది. సైన్స్ పరంగా కొన్నిటిని ఇప్పుడే గ్రహించడం జరుగుతోంది. కాబట్టి మాఘమాసంలో సూర్యుడి యొక్క ఆరాధన తప్పనిసరిగా కనుక చేసుకుంటే మనకందరికీ సత్ఫలితాలు కలుగుతాయని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ తిరిగి రేపటి పంచం కార్యక్రమంలో కలుసుకుందాం. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు. యమదూతలతో హింసించబడుతూ యముని యొక్క సన్నిధికి చేరుకొని వెళ్ళగా ఆ యమధర్మరాజు ఈ విధంగా ప్రశ్నించాడు, ఓరి నీవు ముందుగా చేసినటువంటి పాపాన్ని అనుభవిస్తావా లేక తర్వాత చేసినటువంటి పుణ్యాన్ని అనుభవిస్తావో చెప్పుననగా నీవు ముందుగా పుణ్యాన్నే అనుభవిస్తానన్నావు. అప్పుడు నీవు జీర్ణమైనటువంటి గణేష దేవాలయాన్ని ఉద్ధరించినటువంటి నీ పుణ్య విశేషం చేత చంద్రుడి వంటి శరీరకాంతతో భయంకరమైనటువంటి సోమకాంత మహారాజుగా పుట్టావు. అలా నీ పుణ్యఫలం అంతా ఖర్చు అయిపోయాక ఈ యొక్క పాపఫలం వల్ల భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి నీకు సంభవించిందయ్యా అని చెప్పని ఆ భృగు మహర్షి సోమకాంత మహారాజుతో అతని యొక్క పూర్వజన్మ వృత్తాంతం చెబుతూ ఉండగా అప్పుడు ఓ మహర్షులారా, ఆ మహారాజుకు హృదయంలో ఇదంతా కూడా నిజమా అన్న సంశయం కలిగిందిట. వేదశాస్త్రంలో నిధి వంటి వాడు, త్రికాలవేది అయినటువంటి ఆ మహాముని యొక్క వాక్కులను సంశయించిన దోషానికి వెంటనే ఆ ఋషి శరీరంలోంచి ఒక పక్షుల గుంపు వెలువడి ఆ సోమకాంత మహారాజు గారి యొక్క శరీరాన్ని ఖండఖండాలుగా పొడుచుకు తింటూ ఉన్నాయట అని ఈ విధంగా సూత మహర్షుల వారు అక్కడ మహర్షులతో తన యొక్క కథాగమనాన్ని ఈ విధంగా కొనసాగించాడు. మళ్ళీ ఆయన ఈ విధంగా చెప్తున్నాడు సూత మహర్షుల వారు, ఓ ఋషులారా, పురమునకు హితము చెప్పేవాడు పురోహితుడు. ఈ విధంగా
తన యొక్క ఏ ఇంటికైతే పూజాది కార్యక్రమాలను నిర్వర్తించే బ్రాహ్మణోత్తముడు ఏ విధమైనటువంటి విషయాన్నైనా ఆ యొక్క యజమాని మంచి గురించి చెప్తే ఆ మంచిని ఎప్పుడైనా సంశయంతో ఎవరైతే ఆలోచిస్తారో అతను ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమే కాకుండా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యాన్ని కూడా నశింపచేసినట్టే అని చెప్పని ఎప్పుడైతే సంశయము అనే మాట వస్తుందో బ్రాహ్మణో మమ దేవత తన యొక్క అభివృద్ధిని కాపాడుతూ తన యొక్క పుణ్య మార్గాన్ని ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఆలోచించే ఇంటి పురోహితుడు కానీ బ్రాహ్మణోత్తముడు కానీ ఋషీశ్వరుడు కానీ మహానుభావులు కానీ వాళ్ళ యొక్క మాటల్ని సంశయంగా ఆలోచిస్తారో ఆ సంశయంతో పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కూడా నశిస్తుంది అని అనడానికి ఈ సోమకాంత మహారాజు గారి యొక్క వృత్తాంతమే దీనికి నిదర్శనం. ఆ విధంగా ఆ మహర్షిని సంశయించిన తర్వాత ఆ పక్షులన్నీ కూడా ఈ యొక్క శరీరాన్ని తినేస్తూ ఉంటే ఆ బాధకు తట్టుకోలేని సోమకాంత మహారాజు గారు భరించలేనటువంటి బాధతో చక్కగా వలవల బాధతో ఏడుస్తూ తనని రక్షించండి అని చెప్పిన ఆ భృగు మహర్షిని శరణు వేడి దీనంగా ఇలా ప్రార్థించాడు. ఓ మహాత్మా, ఎంతో క్రూర స్వభావం గల మృగాలు సైతం మీ యొక్క ఆశ్రమంలో దుష్టత్వాన్ని వీడి మీ ఎంతో స్నేహంగా వెలుగుతున్నాయి కదా, అలాంటి పావనమైనటువంటి ఈ యొక్క ఆశ్రమంలో మీ సమక్షంలో ఈ పక్షుల యొక్క గుంపులు ఈ విధంగా నన్ను ఎందుకు బాధిస్తున్నాయి అని చెప్పని నన్ను పొడిచిపడిచి మరీ తింటున్నాయి ఏమిటి అని చెప్పనని ఆ మహర్షిని అడిగితే, పైగా శరణు వేడినటువంటి వాడిని దీనుడను నీవు నాపై దయతో అభయాన్ని ప్రసాదించి నన్ను రక్షించి వాటిని పారద్రోలండి స్వామి అని చెప్పని ఆ భృగు మహర్షి యొక్క పాదాలని నమస్కరించి ఆయనకి ప్రణమిల్లాట. కానీ ఈ వృక్షాన్ని ఈ అశ్విని కృతికా నక్షత్రం వారు ఇంటిలో పెంచకూడదు. కారణం సైంటిఫిక్గా చాలా ఉన్నాయి. కానీ ఒక పూలకుండి తీసుకుని ఈ అత్తి వృక్షం యొక్క మొక్కని తెచ్చుకొని చక్కగా ఇంటిలోనే పెంచుకోవచ్చు, పూజలు చేయొచ్చు, పునస్కారాలు చేయవచ్చు. ఈ అత్తి వృక్షం మేడి పండు గురించి వేమన మహాకవి ఈ పళ్ళు చూడడానికి ఎర్రగా గుండ్రంగా మెత్తగా ఉంటాయి. కానీ లోపల కొన్ని పళ్ళల్లో పురుగులు ఉంటాయి. అందుకనే వేమన మహాకవి ఏం చెప్పాడో మీ అందరికీ తెలిసిందే. మేడిపండు చూడ మేలిమే ఉండు, పొట్ట విప్పు చూడ పురుగులుండు. చూడ్డానికి ఎంతో అందంగా, కొన్ని పళ్ళు బంగారాకారంగా కూడా పచ్చగా ఉంటాయి. ఈ చెట్టు పచ్చదనం ఆ పళ్ళకు కూడా వస్తుంది, కానీ ఎక్కువ ఎరుపు రంగుతోనే ఉంటాయి. ఇది మనం తినలేం, కానీ పక్షులకి చిలకలకి ఎంతో మంచి ఆహారం. సరే, మరి ఇంటిలో ఉంచుకోకూడదు అంటున్నారు. మరి కృతికా నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి, ఎలా పూజించాలనే సందేహం కలగమాట. ఈ అత్తి వృక్షాలు, మేడి వృక్షాలు దేవాలయాల్లో, ఎన్నో దేవాలయాల్లో ఉంటాయి, మీరే గమనించండి. అందువల్ల ఈ కృతికా నక్షత్రం వారు ప్రతి మంగళవారం పురుషులైనా స్త్రీలైనా భార్యాభర్తలైనా ప్రతి మంగళవారం ఉదయం 6 నుంచి 7 లోపున వెళ్ళి పసుపు కుంకుమలతో పూజించి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోండి. దీనివల్ల ఏమిటి ప్రయోజనం కృతికా నక్షత్రం వాళ్ళకి అనే సంశయం కలుగుతుంది. ఏమిటంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. లేదండి మాకు బాగానే ఉన్నాం, మీరెందుకు ఇలా చెప్తున్నారంటే కొందరిలో కలహాలు రావచ్చు, అంతర్గత విభేదాలు ఉండవచ్చు. అటువంటివి ఈ కృతికా నక్షత్రం వారు ఈ మేడి చెట్టుని పూజిస్తే తగ్గుతాయి. ఇద్దరిలోనూ మంచి అవగాహన పెరుగుతుంది. వాళ్ళల్లో
పొరపాట్లు కానీ ఏమన్నా ఉంటే కూడా తొలగిపోతాయి. సరే, ఇంకొక విషయం, ఈ కృత్తికా నక్షత్రం వారు కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున ఈ మేడి లేక అత్తి వృక్షాన్ని, తులసి చెట్టుని మనం ఎంత శ్రద్ధగా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తామో అలాగే పూజిస్తే సత్ఫలితాలు పొందగలుగుతారు. ఇందులో సందేహం లేదు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా. ఏ క్షేత్రానికైనా ఒక ప్రత్యేక ప్రాశస్త్యం ఉంటుంది. కోర్కెలు తీర్చే దేవతగాను, మొక్కులు తీర్చే దేవుడుగాను ఒక్కో ఆలయం ఒక్కో రకంగా భక్తుల హృదయాలలో పవిత్ర భావాన్ని కలిగిస్తుంది. అయితే ఒకే ఆలయం రెండు విశేష ప్రాముఖ్యతలకు ప్రాతినిధ్యం వహించటం చాలా అరుదు. అలాంటి ఆలయాల్లో చిత్తూరు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో బహుదా నదీ తీరంలో వెలిసిన కాణిపాక క్షేత్రం ఒకటి. సత్య ప్రమాణాల దేవునిగా విరాజిల్లుతున్న శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం దేశవ్యాప్తంగా ఉన్న సిద్ధి వినాయక దేవస్థానాల్లో ఎంతో ప్రఖ్యాతి చెందింది. కోరిన కోర్కెలు తీర్చే స్వయంభూగా కాణిపాకం వినాయకుడు ప్రసిద్ధిగాంచారు. ఇరు వర్గాలు, ఇద్దరు వ్యక్తుల మధ్యన తలెత్తిన సమస్యను స్వామి ముందు ప్రమాణం చేస్తే అదే తుది నిర్ణయం. ఇక్కడ వినాయక స్వామి వారే న్యాయ నిర్ణేత అని భక్తుల నమ్మకం. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం.